కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మంత్రి కొల్లు రవీంద్ర బీచ్ ఫెస్టివల్ ప్రారంభించారు. 4 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. నేషనల్ వాటర్ స్పోర్ట్స్ గా సీ కయాకింగ్, బీచ్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇక పోటీలో 24 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనున్నారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద ఈవెంట్ గా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. సుమారు 15 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పారాగ్లైడింగ్, రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మంత్రి కొల్లు రవీంద్ర బీచ్ ఫెస్టివల్ ప్రారంభించారు. 4 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ ప్రారంభించనున్నారు. నేషనల్ వాటర్ స్పోర్ట్స్ గా సీ కయాకింగ్, బీచ్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇక పోటీలో 24 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద ఈవెంట్ గా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. సుమారు 15 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పారాగ్లైడింగ్, రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. లేడీస్ అన్న, ఒకటి లేడీస్ ఒకటి జెంట్స్. ఇది బ్రేక్ వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మంత్రి కొల్లు రవీంద్ర బీచ్ ఫెస్టివల్ ప్రారంభించారు. 4 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. నేషనల్ వాటర్ స్పోర్ట్స్ గా సీ కయాకింగ్, బీచ్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇక ఈ పోటీల్లో 24 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద ఈవెంట్ గా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. సుమారు 15 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పారాగ్లైడింగ్, రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బీచ్ ఫెస్టివల్లో కబడ్డీ ఆటలు కొనసాగుతున్నాయి. మంత్రులు క్రీడాకారుల ఆటలను వీక్షిస్తున్నారు. స్టార్ట్ అయింది. చెప్పేనట్టు
మున్సిపాలిటీ అని ఇవాళ పెరగాల్సిన స్థాయిలో పెరగలేదు అని ఆ దశ దాటి స్వాతంత్రం రాకముందే ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇప్పుడు కూడా ఫ్రెంచ్ పేటలు, డచ్ పేటలు ఇట్లాంటివన్నీ బందర్లోనే ఉంటాయి, ఇంకెక్కడో ఉండవు. అలాంటి మచిలీపట్నం ప్రాభవం కోల్పోయింది, జనాభా తగ్గిన పరిస్థితి. ఓన్లీ హిస్టారికల్ బిల్డింగ్స్ అలాంటివి తప్ప 20 సంవత్సరాలు దాదాపు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి అందాల్సినంత అభివృద్ధి చెందకుండా దేశంలో 2వ మున్సిపాలిటీ అయిన మచిలీపట్నం ఇవాళ కూడా అలా ఉంది. కానీ మచిలీపట్నం దిశ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ రవీంద్ర గారి ఆధ్వర్యంలో మారబోతుంది. వచ్చే సంవత్సరం పోర్ట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇప్పటితో మచిలీపట్నం రూపాన్ని మార్చుకుని మళ్ళీ దేశంలోనే టాప్ సిటీల్లో ఓటుగా ఎదిగే అవకాశాలు స్ఫుటంగా ఉన్నాయి. అలాగే అట్లాంటి మచిలీపట్నంలో ఈరోజు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ వచ్చిన దేశవ్యాప్తంగా వచ్చిన అందరూ స్పోర్ట్స్ పర్సన్స్కి విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా నిర్వహించిన మంత్రి గారికి, పర్యాటక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏర్పాట్లు చేసిన వాళ్ళని కూడా అభినందిస్తూ ప్రతి ఒక్క అంశంలో కూడా సార్ ఇంట్రెస్ట్ తీసుకొని సార్ చొరవ వల్లే ఈ ప్లేస్ ఇంత అందంగా అయింది అంటే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. సార్ ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం రెండు కూడా ఇక్కడ మమేకమైనట్టు నాకు అనిపిస్తుంది. మనము మన క్రాస్ వాల్యూ యాడెడ్ ని ఎంచుకోవాలి, మన జిల్లాలో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం కూడా పెరగాలి అనే ఉద్దేశంతో ఈ ఒక టూరిజం ని ప్రమోట్ చేయాలి అని ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అంట్లో భాగంగా మంగినపూడి బీచ్ కు ఎక్కువ మంది టూరిస్టులని అట్రాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో, తద్వారా జిల్లా గ్రాస్ వాల్యూ యాడెడ్ ని, జీడిపిని పెంచాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే ప్రజలందరికీ కూడాను ఈ 3 రోజులు పండగని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలి అని పిలుపునిస్తూ, మళ్ళీ ఇప్పుడు ఈ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్, సూలా బీచ్ ఫెస్టివల్ తో పాటు అనదర్ అంటే మన స్పోర్టింగ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో ఐ విష్ ఆల్ ద స్పోర్ట్స్ మెన్ వెరీ ఆల్ ద బెస్ట్. సో మనము నేషనల్ లెవెల్లో కయాకింగ్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేయడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ కి